ఒక డౌట్ ఏంటంటే మీరు క్లారిఫై చేయాలి. ఈ పాట ఎందుకోసం రాసిరా? అంటే మీరు ఊహించుకొని రాసిరా లేకపోతే ఎవరన్నా అంటే చూసి రాసిరా? ఎట్లా రాసిరా? స్టోరీ కూడా ఊహలోకం కూడా ఎక్కువ ఉంటుంది నాకు. ఊహించుకున్నప్పుడు అట్లా రాస్తే కూడా బాగుంటుంది, కానీ బాగా ఆలోచిస్తాను అన్నమాట. ఊహించుకుంటేనే ఎక్కువ రాస్తాను. అది ఎవరిదైనా స్టోరీ ఉంటే వాళ్ళకి ఎఫెక్ట్, మనకి ఎఫెక్ట్. అంటే ఈ టైపు ఇట్లా ఒక బావ జొన్న కంకి ఇది రాయాలని ఎందుకు అనిపించింది? ఎట్లా ఎందుకు అనిపించింది అంటే ఇక అంత థాట్ ఎట్లా వచ్చింది? ఒక అమ్మాయి ఊర్లో ఉంటుంది, వాళ్ళ బావ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇష్టం అయితే తను పట్నం నుంచి అంటే హైదరాబాద్కి వెళ్ళి ఎప్పుడు వచ్చినా కానీ బాగా ఇష్టంగా వెళ్ళి మాట్లాడుతుంది. వాళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకోవాల్సిందే. అయితే మాట్లాడితే ఎప్పుడు వచ్చినా కానీ ఇక పొలం దగ్గరికి వెళ్తావు, పొలం పని అంటావు, మీ మమ్మీ వాళ్ళు చెప్పిన మాట అయితే బాగానే వింటావు, ఇక నా కోసం వచ్చినావా పొలం కోసం వచ్చినావా, ఒకసారి మాట్లాడవచ్చు కదా, ముద్దుగా కూర్చొని మాట్లాడుకుందాం అనేసి అంటుంది. సో తను ఎప్పుడు బాయి కాడ జొన్న కంకి ఈ కకి ఆ కకి అని కూడా పొలం పని చేస్తూనే ఉంటాడు. సో అమ్మాయి వచ్చేసి నాతో మాట్లాడడానికి ఇంత 5 నిమిషాలైనా టైం ఇస్తలేరా మీరు? ఎందుకు అంటే నేను జొన్న కంకి తీసుకొస్తా, అప్పుడల్లా ఇక్కడ ఉండు, కుదురుగా ఎదురు కూర్చొని మాట్లాడుకుందాం, బైక్ కాడనే కూర్చొని, నువ్వు అక్కడ పని చేసే లోపు మన ఊరికి వెళ్ళిపోతాను నేను అనేసి ఆమె అంటది. ఆ విధంగా అంటది. అది అట్లా పొగుడుతూనే ఉంటుంది, ఇతను చెప్తూనే ఉంటాడు. సో అట్లా ఇప్పుడు నేను రెడీ అయ్యి వచ్చిన, సిల్కు చీర కట్టుకొని వచ్చిన, చూడొచ్చు కదా, చేయొచ్చు కదా, నా వంక చూడు, నువ్వు ఇంకా అట్లా వెళ్తున్నావు పట్టించుకోకుండా అన్నట్టు. అంటే నేనేమంటున్నా, మీ వయసుకి ఈ పాటకు సంబంధం లే, ఇంత జ్ఞానం ఇంత అనుభవం ఎట్లా ఎట్లా ఊహించి రాసిరు అనేది నా డౌట్. ఊహించి కాదు, అంటే కొంచెం లైట్ గా 2 పాయింట్స్ అయితే ఊర్లో ఇద్దరిని చూసేసరికి అట్లా వాళ్ళు చూస్తారు ఇప్పుడు అట్లా అనిపించింది. దాని తర్వాతకి నేను రాసుకుంది ఏంటి అంటే నెక్స్ట్ అదే కదా జరుగుతుంది, వాళ్ళు ఏదైతే అనుకుంటారో వాళ్ళ నుంచి ఇమాజినేషన్ చేసుకొని రాసుకోవచ్చని రాసిన మొత్తం. ఓకే, ఇంకా మీ తల్లిదండ్రులు కానీ ఇప్పుడు మీరు ఆడపిల్ల బయటికి వెళ్ళి ప్రోగ్రామ్ చేస్తుంటారు, మంచవు చెడవు వద్దు బిడ్డ అని ఎప్పుడు చెప్పలేదా? బాగా అవే ఎట్లా జరుగుతున్నాయి, ఎట్లా ఉంది లోపల బయట, ఈరోజు ఇంట్లో ఉంటే మంచిది, బయటికి వెళ్తే అమ్మ ఎక్కడ ఏ గడియ గంట ఎప్పుడు వస్తుందేమో తెలియదు, నువ్వు అట్లా అంత స్ట్రాంగ్గా నువ్వు వెళ్తావు కానీ ముందోడు ఎట్లా ఉంటాడేమో కదా, ఇట్లా భయపెడుతూనే ఉంటుంది ప్రతిసారి మమ్మీ. భయపెట్టిన ప్రతిసారి నేను ఒక ధైర్యం చెప్తాను. ఏం చెప్తారు? నేను కదా మమ్మీ, నేను కదా చూసి నడుస్తున్నా, అడిగేస్తున్నా, అక్కడ ఎవరు వస్తే ఏంటి, వాళ్ళకు బెదిరించే హక్కు మనకు లేదా? వాళ్ళకి అంత రైట్స్ ఉన్నాయా? వాళ్ళు మనుషులే, మనం మనుషులమే. అక్కడ అనరాని జరగరాని జరిగితే తర్వాత కానీ జరగకుండా ముందు అంత భంగ పెట్టుకుంటే ఎట్లా మమ్మీ? అవన్నీ ఏం కుదరదు, భగవంతుడు అందరూ అన్ని చూస్తాడు, మనం స్ట్రాంగ్ ఉండాలి ఫస్ట్. మనకు అయినా మనం ఎక్కడ మమ్మీ, మనం అసలు అంత పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు, మన పని ఏంటో మనం అంతే అనేసి అనేస్తాం. నువ్వు అట్లా ఊకే అట్లనే అంటావు కానీ తెలుస్తుంది అంటది, కానీ ఒక్కొక్కసారి మస్తు భయపడుతుంది. ట్రావెల్ చేస్తున్నప్పుడు, వస్తున్నప్పుడు, వెళ్తున్నప్పుడు బాగా భయపడతారు. మమ్మీతో పాటు ఫ్యామిలీ మొత్తం భయపడతారు. నేను పిన్ని వాళ్ళు భయపడతారా, మీరు భయపడతారా? నేను భయపడా, నేను భయపడా. ఫస్ట్ నాకు అనిపించింది హైదరాబాద్ వస్తున్నా ఫస్ట్ టైం అనిపిస్తే మమ్మీ ఒక 500 ఇచ్చి ఇట్లా మంచిగా వెళ్ళు జాగ్రత్త, హాస్టల్కి పంపిస్తుంది. అప్పుడు నాకు ఎట్టు వెళ్ళాలో తెలియదు, కానీ బస్ ఒకటే తెలుసు, ఈ బస్ స్టాప్కి ఎక్కితే ఈ బస్ స్టాప్లో దిగొచ్చు అని, అదొక్కటే ఐడియా ఉంది. ఆటోలను చూసి కూడా మస్తు భయమేది. అయితే దాని తర్వాతకి బస్సు నేను ఒకసారి హెడ్ఏక్ వచ్చినా కానీ నాకు హెడ్ఏక్ వస్తుంది బస్లో. అక్కడ వెళ్ళి నేను పడుకున్నా కానీ బస్ ఎక్కువ అయిపోవచ్చు, వేరే ఎక్స్ట్రా వెళ్ళిపోవచ్చు మనం, ఇంకా మధ్యలోని కూడా దిగవచ్చు మనం తెలిసి తెలియక, ఇక ఇదే నా స్టాప్ అనుకుంటే వేరే వాళ్ళని కన్ఫర్మ్ చేసుకొని దిగవచ్చు. అట్లా దిగిన ప్రాబ్లం లేదు, ఎక్కువ వెళ్ళిపోయినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే బస్ స్టాప్లోనే దిగుతాడు, ఆ బస్ స్టాప్ నుంచి రివర్స్ వచ్చేయాలి, అందులో ఏముంది. అట్లా నేను అట్లా ధైర్యం చేసుకుని వస్తాను. ఒకసారి డైరెక్ట్ నేను ఎక్కడో దిగాల్సింది 2 స్టాప్స్ ఎక్కువ దిగేసిన అన్నమాట. అప్పుడు అనిపించింది ఈ బస్ స్టాప్ కదా, ఇందులో నుంచి రివర్స్ తీసుకుంటే అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు ఈజీగా, వేరే వెళ్ళడానికి రూట్స్ ఉన్నట్టు రావడానికి రూట్స్ అయితే ఎన్నో మార్గాలు ఉన్నాయి, వెళ్ళడానికి ఉండవా అన్నట్టుగా నేను అటు నుంచి రివర్స్ తీసుకొని రోడ్ క్రాస్ చేసుకొని వేరే వాళ్ళ కండక్టర్ని అడిగి వెళ్ళినన్నమాట. ఎక్కడైనా ధైర్యంగా ఉండాలని నేను నేర్చుకుంటాను అంతే. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా? పాల్గొన్నాను. తెలంగాణ పాటలు పాడతాను. కాళ్ళకి గజ్జలు గట్టి ఆటలాడినం, మా కలన్నది మరిసి పాట పాడినం, కాళ్ళకు గజ్జలు గట్టి ఆటలాడినం, మా కలన్నది మరిసి పాట పాడినం, అయినా మీ కంటికి మే కనబడలేదా, మా కాలి గజ్జల సవ్వడి వినపడలేదా, అయినా మీ కంటికి నే కనబడలేదా, మా కాలి గజ్జల సవ్వడి వినపడలేదా, ఊరూరా తిరిగి ఉద్యమాలు చేసినం, ప్రజలల్లో ప్రశ్నించ గొంతు కొలయినం,
ఊరూరా తిరిగి ఉద్యమాలు చేసినం మా కమ్మనైన రాగాలుదే పాటలన్నినం అయినా మీ కంటికి నే కనబడలేదా మా కాలి గజ్జల సవ్వడి వినపడలేదా అయినా మీ కంటికి నే కనబడలేదా మా కాలి గజ్జల సవ్వడి వినపడలేదా ఏ కష్టమైన పాఠం అని బ్రతుకనుకున్నాం మా కళ్ళ నుండి కన్నీటి నుండి కన్నీళ్లను కష్టమనుకున్నాం మా కమ్మనైన పాటలెన్నో రాగలు దినం మా కళ్ళ నుండి దుంకే కన్నీళ్లు గమ్మినం అయినా మీ కంటికి నే కనబడలేదా మా కాలి గజ్జల సవ్వడి వినపడలేదా అయినా మీ కంటికి నే కనబడలేదా మా కాలి గజ్జల సవ్వడి వినపడలేదా కాళ్ళకు గజ్జలు గట్టి ఆటలాడినం ఆకలన్నది మరిసి పాట పాడినం కడుపులో మాడిన కూడా పాట పాడినం డప్పుల వైదరు వైవంజనాలు తట్టి రేపినం అయినా మీ కంటికి నే కనబడలేదా మా కాలి గజ్జల సవ్వడి వినపడలేదా అయినా మీ కంటికి నే కనబడలేదా మా కాలి గజ్జల సవ్వడి వినపడలేదా మా కాలి గజ్జల సవ్వడి వినపడలేదా. నైస్, చాలా బాగుంది. తెలంగాణ ఉద్యమంలో కొంతమంది కళాకారులకి జాబులు ఇచ్చారు, మీకు వచ్చిందా మేడం? లేదండి. ఎందుకు? మా టీంలో శంకర్ అన్నకు అన్న ఉంటారు, తను తన పేరు మీద వేరే ఐడి నడిపిస్తున్నారంట. అట్లా కూడా చాలా జరుగుతున్నాయి. మాకు కూడా మేము చాలా ఉద్యమాలు చేసినాం, ఎన్నో పాటలు పాడినాం, ఎంతో ఆకలితో మార్చుకుని కడుపుని ఎక్కడి నుంచి ఉన్న ఊర్లో నుంచి తల్లుకొని మరి వచ్చి పాటలు పాడినా కానీ వాల్యూ లేకుండా అయిపోయింది. ఉద్యోగాలే ఉన్న వాళ్ళకే ఉన్నాయి, తర్వాత అట్లా గుర్తించలేరేమో నాకు అయితే అర్థమైతలే ఇప్పటికి. అంటే మీరు పెట్టుకున్నారా ఉద్యోగానికి దరఖాస్తు? పెట్టుకున్నాం కదా. ఎందుకు రిజెక్ట్ అయింది? ఏమో తెలియదు కదా, ప్రభుత్వం ఎట్లా ఏం చేస్తుందో, వాళ్ళ దృష్టి ఎట్లా వ్యవహరిస్తుందో తెలియదు కదా. మన కష్టమైతే నమ్ముకొని మనం పాటలు పాడతాం, డాన్స్ అంటే డాన్స్, పాటలు అంటే పాటలు, ఏదో ఒకటి మన కళాన్ని బయటికి మెరుగుపరుస్తాం. కానీ వాళ్ళ దృష్టిలో మనం ఎట్లా ఉన్నామో తెలియదు కదా. అంటే ప్రభుత్వం చేతిలోనే ఉంది అంతా, ఇంకేం లేదు. ప్రభుత్వం గుర్తించి పాపం కష్టపడుతున్నారు కదా, వీళ్ళు కూడా ఒక కష్టజీవినే కదా అనుకుని గుర్తిస్తే జాబ్ ఇస్తారు, లేదంటే ఇంకా లైట్గా ఇక అట్లనే పాడుకుంటూ ఉండాలి. ప్రోగ్రామ్స్కి వెళ్తారా మేడం? ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ చాలా బాగా చేసేది ఇంతకుముందు. ఎక్కువ ఎవరితో వెళ్తారు? ఎక్కువ వికారాబాద్ టీం ఉంటుంది, శంకర్ అన్న అని ఉంటారు. ఓకే, మీ ఫేవరెట్ సింగర్ ఎవరు మేడం? నా ఫేవరెట్ సింగర్ శ్రేయా ఘోషల్. శ్రేయా ఘోషల్, వావ్. ఒకసారి ఆ మేడం పాట ఏదన్నా. శ్రేయా ఘోషల్ పాటలు చాలానే ఉంటాయి. ఒకసారి మీ మేడం పాడిన దాంట్లో మీకు ఇష్టమైన పాట ఏదన్నా. పువ్వులకు రంగేయాల, చుక్కలకు మెరుపేయాల, గాలిని చుట్టేయాల, తేలిపోనా హాయిలోనా. పువ్వులకు రంగేయాల, చుక్కలకు మెరుపేయాల, గాలిని చుట్టేయాల, తేలిపోనా హాయిలోనా. మరో జన్మ ఉంటే నిన్నే కోరుకుంటా, మళ్ళీ మళ్ళీ నీకై ముస్తాబవ్వనా. నిన్నే చూసుకుంటూ నన్నే చేరుకుంటా, మళ్ళీ మళ్ళీ నీకై సమీపించనా. నా చిట్టి 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 చిన్ని చిన్ని మాటలన్నీ మూటగట్టే ఈ వేళ, నా అల్లి బుల్లి అడుగులు అల్లి బిల్లి దారులన్నీ దాటేలా, నేనింక నీ దాన్ని అయ్యేలా. పువ్వులకు రంగేయాల, చుక్కలకు మెరుపేయాల, గాలిని చుట్టేయాల, తేలిపోనా హాయిలోనా. ప్రపంచాన్ని నేను ఇలా చూడలేదు, సమస్తాన్ని నేనై నీతో ఉండనా. నిన్నే చూసుకుంటూ నన్నే చేరుకుంటా, మళ్ళీ మళ్ళీ నీకై ముస్తాబవ్వనా. నా చిట్టి చిట్టి చిన్ని చిన్ని మాటలన్నీ మూటగట్టి ఈ వేళ, నా అల్లి బిల్లి అడుగులు దారులన్నీ అల్లి బిల్లి దాటేలా. చేయి చేయి కలపమని, పువ్వులకు రంగేయాల, చుక్కలకు మెరుపేయాల, గాలిని చుట్టేయాల,
తీరాల తేలిపోనా హాయిలోనా. అబ్బా ఎంత హాయిగా పాడుతున్నారంటే మీరు పాట పాడుతుంటే మేము సుక్కలాల పోయి తిరుగుతున్నట్టు అనిపించింది. నిజంగా చాలా అద్భుతంగా అసలు శ్రేయా ఘోషాల్ని ప్రింట్ దింపేసినారు మీరు. థ్యాంక్ యూ అన్న. చాలా అద్భుతంగా పాడినారు. ఎక్కువ వింటుంటారా శ్రేయా ఘోషాల్ పాటలు? విన్నాను మోస్ట్లీ, అందరికీ ఒకరికొకరు ఫేవరెట్ ఉంటారు కదా. నాకు ఇప్పటికీ 3-4 మెంబర్స్ ప్రొడ్యూసర్స్, పాడించుకునే వాళ్ళు, పాట రాసేటోళ్ళు చాలామంది సాంగ్ వాయిస్ పంపారు. రివర్స్ మీ వాయిస్ మీతో పాడిద్దాం అనుకుంటున్నాం అంటే వాయిస్ పెట్టేది నేను. ఐ థింక్ కొంచెం అట్లా అనిపిస్తుంది శ్రేయా ఘోషల్ లాగా. నైస్. కొంతమంది పొగిడేటోళ్ళు ఉంటారు, కొంతమంది ఎట్లా అనిపించినా కానీ లైట్ తీసుకుంటారు. వాళ్ళని మనం పట్టించుకోం, పొగిడిన వాళ్ళకైనా పొంగిపోదామని అట్లా లైట్ తీసుకొని బాగా చాలామంది మోస్ట్లీ అట్లనే అంటారు శ్రేయా ఘోషల్ వాయిస్ విన్నారా అని. వాళ్ళు నాకు క్వశ్చన్ చేస్తే కానీ నాకు తెలియదు. అంటే చిత్రమ్మ గారి పాటలు వింటుంటాను, ఇంకా వేరే వాళ్ళది వింటుంటాను, కానీ చిత్రమ్మ కూడా బాగానే, చిత్రమ్మ పాటలు కూడా బాగా ఇష్టం. కానీ శ్రేయా ఘోషల్ అయితే ఎప్పటి నుంచి నన్ను వాయిస్ ఇట్లా ఉంటుందని అన్నారో అప్పటి నుంచి కొంచెం శ్రేయా ఘోషల్ సాంగ్స్ వింటా అంతే. ఓకే. ఎక్కువ ఏ ఈవెంట్స్కి వెళ్తారు? ఏదైనా వెళ్తాను. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఉంది కదా, అవి వాటికి వెళ్తాను. వేరే ఏమైనా ఈవెంట్స్, కల్చరల్స్ ఈవెంట్స్, వెడ్డింగ్స్ ఈవెంట్స్, ఏదైనా సరే ఏది మనకి ఇన్ఫార్మ్ రిఫర్ చేస్తే దానికి వెళ్ళిపోతాం ఎంతలేము. ఓకే. ఇప్పుడు మీరు 50 పాటలు రాసిన అన్నారు కదా, ఎవరిని చూసి ఇన్స్పైర్ పొందిరు? ఇట్లా ఉండాలి పాట, ఈ పల్లవి, అనుపల్లవి, ఈ ప్రాస ఇట్లా ఉండాలని చెప్పేసి మీకు ఎట్లా తెలుసు? ఎవరిని చూసి ఇన్స్పైర్ పొందిరు మీరు? ఇన్స్పైర్ అంటూ ఏం లేదు. నేను చదువుకుంటున్నప్పుడు బుక్స్లో ఉంటాయి కదా పద్యాలు కూడా, అవి కూడా నేను పాటలా పాడేది. అవి కవి అంటే కవులు ఉంటారు కదా, రాసేట్టు కవులు, చదవడానికి ఇబ్బందిగా, అంటే ఒక టీచర్ క్లాస్ చెప్పనప్పుడు మనకు ఏం అర్థం కాదు. కానీ అదే మేడం వచ్చి క్లాస్లో ఒక క్లాస్ తీసుకుందంటే 45 minutes కవి గురించి ఇంతకుముందు చదివింది మేము అండర్స్టాండింగ్ చేసుకుంటే వేరు, మేడం వచ్చి చెప్పిన తర్వాత అర్థం చేసుకుంది వేరు. సో ఆ కవికి ఒక్కసారి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే అమ్మ అర్థమవుతలేదు కానీ చదివితే బాగా అర్థమవుతుంది, ఈ కవి ఇంత టాలెంటెడా అన్నట్టుగా ఆ బుక్స్లో ఉంటారు అది కవులు, వాళ్ళని బట్టి దానికి ట్యూన్ చేసేది మీరు? ఏదైనా సరే అట్లనే చేసుకునేది నేను. ఓకే. ఇప్పుడు మహిళల మీద ఎక్కువ దాడులు జరుగుతున్నాయి కదా, మహిళల గురించి ఏదైనా ఒక పాట పాడతాను ఒక్కసారి. మదమోహము ముదిరిన మృగాల వేటలో, ప్రేమోన్మాదం పెరిగిన మబాల ఆటలో, మదమోహము ముదిరిన మృగాల వేటలో, ప్రేమోన్మాదం పెరిగిన మబాల ఆటలో, భారతావని బంగారు బొమ్మలు, ఆంధ్రావని అందాల గుమ్మలు, బలవుతున్నారు గారాల గుమ్మలు, ఊపిరి కొములుతున్నారు మన ఆడబిడ్డలు, బలవుతున్నారు గారాల గుమ్మలు, ఊపిరి కొములుతున్నారు మన ఆడబిడ్డలు. నే ప్రేమిస్తున్నాను నువ్వు ప్రేమించాలంటూ, భయభ్రాంతుల ప్రాంతాలతో ఆ రాక్షసి క్రీడలతో, ప్రేమను నిరాకరిస్తే దారుణ మోసాలతో, దిక్కు దిక్కున అయ్యో రోజుకొక్కరు కాలుతున్నారు నీల రాలుతున్నారు, దిక్కు దిక్కున అయ్యో రోజుకొక్కరు కాలుతున్నారు నీల రాలుతున్నారు, నింగిలో సగం నిరువెల్లగాయ పడుతున్నారు, మంచిలో సగం మరణానికి గురి అవుతున్నారు, దిక్కు దిక్కున అయ్యో రోజుకొక్కరు కాలుతున్నారు నీల రాలుతున్నారు, దిక్కు దిక్కున అయ్యో రోజుకొక్కరు కాలుతున్నారు నీల రాలుతున్నారు, మదమోహము ముదిరిన మృగాల వేటలో, ప్రేమోన్మాదం పెరిగిన మబాల ఆటలో, భారతావని బంగారు బొమ్మలు, ఆంధ్రావని అందాల గుమ్మలు, బలవుతున్నారు గారాల గుమ్మలు, ఊపిరి కొములుతున్నారు మన ఆడబిడ్డలు, బలవుతున్నారు గారాల గుమ్మలు, ఊపిరి కొములుతున్నారు మన ఆడబిడ్డలు, మన ఆడబిడ్డలు.
చాలా 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 చక్కగా పాడారు. ఓకే, ఇప్పుడు ఇంత బలవుతున్నారు, ఇంత దాడులు జరుగుతున్నాయి కదా, ఇవి ఆగాలంటే ఏం చెప్తారు మేడం? ఆగాలంటే ఇంకేం లేదు, వాళ్ళు చూసే పద్ధతి దృష్టిని మార్చుకోవాలి. ఎవరైనా సరే, మన ఇంట్లో అయినా ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళ ఇంట్లోనే ఆడపిల్లలు ఉంటారు. ప్రతి ఒక్క ఆడపిల్లలు వాళ్ళ అమ్మనో తల్లినో చెల్లిలా చూసుకోవాలి తప్ప ఇంకేం లేదు. ఒకటి తన లైఫ్లో జీవితంలో ఎంటర్ అయ్యే అమ్మాయికి మాత్రం అది కూడా మ్యాచ్ ఫిక్స్ అయినప్పుడు వాళ్ళు ఎట్లయినా భాగస్వామి అవుతారు. కానీ దాని తర్వాత వాళ్ళు ఎవరిని ఎట్లా చూడాలో అంతవరకు అయితే అది ఎథిక్స్ కనీసం ఉండాలి కదా, అది చూడాలని నా ఉద్దేశం, ఇంకేం లేదు. సో విలువలతో చూస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఓకే, కనీసం ఆ మాత్రం చూడకుంటే ఇంకా వాళ్ళు ఇట్లా అవుతురా లేదా ఈ మధ్య అమ్మాయిలు అట్లా అవుతురో తెలుస్తలేదు. కానీ ఒక ప్రత్యేకంగా చూడాలంటే అమ్మాయిల్ని కొంచెం రెస్పెక్ట్గా చూస్తే చాలు, ఇంకేం వద్దు. కానీ ఈ మధ్యలో వస్తున్న ఆరోపణ ఏంటంటే అమ్మాయిలు కూడా అట్నే తయారవుతారు అని, అది ఒప్పుకుంటారా మీరు? అమ్మాయిలు వాళ్ళని బట్టి వీళ్ళు తయారవుతారేమో కానీ అంతేగాని వీళ్ళు కావాలని తయారవ్వరు కదా. వాళ్ళని బట్టి అంటే ఒక మనిషి ఎదుటి వ్యక్తి ఎట్లయితే రియాక్ట్ ఉన్నారో వాళ్ళని బట్టే కదా రీజన్ ఉంటుంది, అంతే కదా. సో అమ్మాయిలు ఏం తప్పలేదు, అందరిది ఉంటుంది, బోత్ ఆర్ సైడ్ ఉంటుంది. ఎందుకంటే అమ్మాయిలది ఉంటుంది, అబ్బాయిలది ఉంటుంది. కానీ తప్పులు ఎవరిది తెలుసుకొని వాళ్ళు అట్లా జాగ్రత్త పడాలి, రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి, ఎథిక్స్ వాల్యూస్ ఉన్నాయి కదా, వాళ్ళని దాన్ని బట్టి ఫాలో అవ్వాలని నా ఉద్దేశం, ఇంకేం లేదు. ఓకే, ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ముచ్చట తీసారు కాబట్టి ఏదైనా ఒక మంచి లవ్ సాంగ్. యాడికెళ్ళి వచ్చినవే నా గుండెల్లో గువ్వల్లే వాలినవే, యాడికెళ్ళి వచ్చినవే నా గుండెల్లో గువ్వల్లే వాలినవే, ఓరకంట ఇసిరినవే నా గుండెల్లో మాయేదో చేసినవే, నా కన్నల్లో మెరుపుల్లే దాగినవే, నా గుండెల్లో రెప్పై కూసినవే, నా వెనకాలే వెనకాలే తిప్పినవే, వెనకాలే వెనకాలే తిప్పినవే, సిన్ని గుండెకి చుట్టుకున్నావే, సిన్ని ఊపిరినే నింపిపోవే, సిన్ని నిద్దుర దోసుకున్నావే, సిన్ని నవ్వైనా నవ్విపోవే, యాడికెళ్ళి వచ్చినవే నా గుండెల్లో గువ్వల్లే వాలినవే, ఓరకంట చూసినవే నా గుండెల్లో మాయేదో చేసినవే, 100 జన్మలెత్తినా. నాకు భయం అవుతుంది. 100 జన్మలు ఎత్తిన కాచి వాడు ఫస్ట్ నుంచి పాడాలా? 100 జన్మలు ఎత్తిన కాచి వేరే సాంగ్ నాకు గుర్తు వస్తలేదు ఆ టైంలో. లవ్ ఫెయిల్ సాంగ్స్ కూడా చాలా. లవ్ ఫెయిల్యూరా? ఏదైనా లవ్ ఫెయిల్యూర్ సక్సెస్ సినిమా సాంగ్ అయిపోతుంది. ఏదో వాడు. సరే ఇది పాడతాను, సినిమా సాంగ్ ఏనా? చాలా 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 అసలు మీరు వాడుతుంటే అట్నే చూస్తూ ఉండిపోవాల్సి అనిపిస్తుంది. మీరు వాడుతుంటే అట్నే ఉండిపోతున్నా, నిజంగా చాలా అద్భుతంగా వాడుతున్నారు. ఎందుకు సార్ నవ్వుతున్నారు? చాలా బాగా వాడుతున్నారు. ఓకే, ఏం 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 జాబ్ చేస్తారు మేడం మీరు? ఇంతకుముందు సిస్టమ్ వర్క్ చేసేది, అంటే చేయని జాబ్లు లేవు చాలా, 6 మంత్కి ఒకసారి 6 మంత్కి ఒకసారి. ఎందుకట్లా?
అంటే అది ప్రెజర్ ఎక్కువ, హార్డ్ వర్క్ ఎక్కువ ఉండడంతో, లేదా నాకు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కొన్ని, ఫీవర్ అప్పుడప్పుడు ఫీవర్ వస్తుంటుంది, మంత్లీ ఒకసారైనా వచ్చి వెళ్తుంది ఫీవర్. సో దానివల్ల నేను కొంచెం డిసప్పాయింట్. జాబ్లో డైలీ వెళ్ళాలి కదా సార్, సో అట్లా మీరు చాలా లీవ్ తీసుకుంటున్నారు, అట్లా కుదరదు కదా అన్నట్టుగా నేను కూడా ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఇప్పుడు ఎంబీఏ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఎంత చదువుకున్నావు? డిగ్రీ. ఇప్పుడు డిగ్రీ చదువుకొని కూడా ఇంకా ఈ పాటలు, ఈ గోసి గొంగడి ఇట్లా ఇది ఎందుకు అని అనిపించలేదు? ఇప్పుడు గోసి గొంగుడి అవన్నీ నేను అనిపిస్తుంది, అంటే ఒక పాటను అర్థం చేసుకున్న తర్వాత అందులో ఏముందో తెలుసుకోవాలి కదా, అది కూడా ఇంపార్టెంటే మనకు. నాకు అనిపిస్తుంది అవన్నీ నేను పక్కకు పెట్టేస్తా, కానీ నాకంటూ ఉంటుంది కదా, అంటే ఒకరికి నచ్చితే పాడిస్తారు, లేదంటే లేదు. ఇది కాకుండా నెక్స్ట్ ఆప్షన్ అయితే తీసుకుంటాను నేను ఖచ్చితంగా. ఇందులో వెళ్తుంది, వే బాగుంది, మంచిగా వెళ్తున్న వాయిస్ ఉంది, ఇంకేముంది, ఏం లేదు నీ దగ్గర, టాలెంట్ అయితే ఉంది కదా, టాలెంట్ని బట్టి నమ్ముకొని వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా నేను ఉంటాను అంతే. ఇందులో నాకు ఏం ప్రాబ్లం లేదు, చదువుకుంటే జాబ్ చేయొచ్చు. అంటే మీ గోల్ ఏంటి? పాటతోనే మంచిగా ఫేమ్ అయ్యి మంచి పేరు తెచ్చుకొని పాటతోనే ఇట్లా వెళ్దామనా, లేకపోతే మంచిగా జస్ట్ ఇది ఆల్టర్నేట్గా ఉండడం వరకేనా? ఆల్టర్నేట్ అనుకుంటే నేను పాటలు కూడా ఎక్కువ పాడను కదా, అందుకే కొంచెం గ్యాప్ తీసుకున్నా. కాబట్టి ఇందులో పాటలు పాడాలి. నేను ఎప్పుడైతే వేరే వాళ్ళ సాంగ్ ఎంత ఇష్టపడి వింటున్నానో, నా సాంగ్స్ కూడా అట్లా వినాలనేంత వరకు, జనాల్లో ఒక సాంగ్ అయినా వచ్చేంత వరకు నా గోల్. ఖచ్చితంగా మంచి పేరుకి బయటికి రావాలని ఉంది నాకు. ఎట్లా మరి ఈ జర్నీలో హ్యాపీగా ఉన్నావా? హ్యాపీనే ఉన్నా. అంటే సరిపోతుందా అని? సరే, మంచిగా. ఇగో మనకు కావాల్సింది ఏంటి? హ్యాపీ. ఆ హ్యాపీకి మరో తోడు ఎవరు? నేను ఎంచుకున్న ఫీల్డ్. అయితే అది హ్యాపీని ఇస్తుందంటే ఇక ఖచ్చితంగా హ్యాపీలోనే ఉంటాం. లేదు అని అంటే నేను డబ్బుల గురించి ఆలోచించవు. హ్యాపీ ఉంటుందంటే డబ్బుల గురించి ఆలోచించు. ఎందుకు సార్? హ్యాపీ అంటే అందుతో పాటు ఇన్కమ్ సోర్స్ అనేది మన హ్యాపీ లైఫ్ బ్యాక్గ్రౌండ్ అంతా చూసుకునే కదా. మంచిగా ఉంటే ఇవే బాగా అనిపిస్తుంది. మంచి మరి ఎట్లా ఈ పాటతో పూట వెళ్తుందా అంటున్నాను నేను. పాటతో పూట ఏం వెళ్ళదు సార్, ఎందుకంటే ఇప్పుడు ఇది చూసుకోవాలి, అది చూసుకోవాలి. నేను కొంచెం పార్ట్ టైం కూడా చూసుకుంటాను, టైం ఉన్నప్పుడు దీనికి చేస్తాను, ఫ్రీ టైంలో ఏదైనా చేసుకుంటాను. కానీ ఆ టైం వస్తుంది, మంచి రోజులు వస్తాయి, అప్పటి వరకు మనం ఇది ట్రై చేద్దాం అన్నట్టుగానే మంచినే హోప్స్ ఉన్నాయి. ఓకే, జానపదాలు పాడతారా? ఒక మంచి జానపదం. రింగుల జుట్టోడా నన్ను కన్నెత్తి సుడరావా, ఓ రింగుల జిట్టోడా నన్ను కన్నెత్తి సుడరావా, రోసాల మిసలోడా నన్ను పిలవలేవా, మాటల్లో మాయలోడా నన్ను మందలించరారా, చేతుల్లో ఫోను వాడా నన్ను ఫోనైనా చేయలేదా, మీసం ఉన్నది, రోసం ఉన్నది, మాట ఉన్నది, తీర్పు ఉన్నది, రింగు రింగుల జుట్టు ఉన్నది, రింగు రింగుల జుట్టు ఉన్నది, రింగుల జుట్టోడా నన్ను కన్నెత్తి సుడరావా, రోసాల మిసలోడా నన్ను కలవలేవా, కళ్ళజోడు కళ్ళులాడా నాతో కలత చెందలేవా, మాటల్లో మాయలోడా నన్ను మందలించరారా, ఫోనులున్నది, మాటలున్నది, పాటలున్నది, తీర్పు ఉన్నది, రింగు రింగుల జుట్టు ఉన్నది, రింగు రింగుల జుట్టు ఉన్నది, దానికి మించిన స్టైల్ ఉన్నది. ఇది నేను రాసుకున్నా. మీరు రాసిందేనా? అదే నాకు రింగుల జుట్టు ఉందా లేదా అనిపిస్తున్నా. రింగుల జుట్టు నాకైతే లేదు. ఓకే, ఇప్పుడు సావిత్రి గారు ఈ పాట అద్భుతంగా పాడతారు. సావిత్రికి గుర్తింపు తెచ్చినటువంటి పాట ఏంటి? గుర్తింపు తెచ్చినటువంటి పాటల్లో రానే వస్తున్నాయి, కానీ నేను ఆల్బమ్ సాంగ్స్ ఎక్కువ పాడతాను. వినాయకుడు ఈ పాటకు జీవం పోస్తుంది, సావిత్రి బాగా పాడుతుంది అనే పాట. వినాయక చవితి, వినాయకుని సాంగ్ పాడతాను. ఓకే, ఒకసారి పాడ వినాయకుని. గణపతి దండాలు, గజముఖ దండాలు, నుదిటిన బొట్టు పెట్టి వేసిన పూదండలు, గణపతి దండాలు, గజముఖ దండాలు, నుదిటిన బొట్టు పెట్టి వేసిన పూదండలు, పూల పందిరిలో ఏకదంత స్వామి నువ్వు, ముద్దుగా కూర్చున్న బంగారు స్వామి నువ్వు, చుట్టూ దీపాల కాంతుల్లో వెలగంగా బగబగ మెరిసే ఒంటి పైన ఆభరణాలు, మా సిద్ధి గణేశ, మా బుద్ధి గణేశ, మా సిద్ధి గణేశ, మా బుద్ధి గణేశ,
ఇంటి ఇంటి నుండి భక్తితో చెందాలేసి గల్లీ గల్లీలోన అందమైన మండపాలు అక్క చెల్లెలంతా కలిసి పూజ నీకు చేయంగా అన్నదమ్ములంతా కలిసి అన్నదానం చేయంగా ఊరంతా డీజేలతో పాటలే మోగంగా డప్పు పూరులతో ఆటలే సాగంగా ఊరంతా డీజేలతో పాటలే మోగంగా డప్పు పూరులతో పాటలే సాగంగా రా గణేశ మతో ఆడు గణేశ రా గణేశ మతో పాడు గణేశ రా గణేశ మతో ఆడు గణేశ రా గణేశ మతో పాడు గణేశ గణపతి దండాలు గజముఖ దండాలు నుదిటిన బొట్టు పెట్టి వేసిన పూదండలు గణపతి దండాలు గజముఖ దండాలు నుదిటిన బొట్టు పెట్టి వేసిన పూదండలు. ఓకే, చాలా అద్భుతంగా పాడుతున్నారు మేడం. ఇప్పుడు క్యాంపెయిన్కి అంటే ప్రచారంలో భాగంగా ఇట్లా వెళ్తుంటారు కదా పాటలు పాడడానికి, ఎక్కువ ఏ పార్టీకి ప్రచారం చేస్తున్నారు మేడం? పార్టీయా? అంటే ఎలక్షన్స్కి పాటలు పాడతారా? ఎలక్షన్స్కి పాడతారు కానీ మీరు పాడరు. అన్నయ్య వాళ్ళు పాడతారు, నేను కోరస్ ఇస్తుంటాను. అప్పుడు మెయిన్కి వచ్చేసరికి నేను అమ్మాయిలకి ఏం పాడాలి అక్కడ సిచ్యువేషన్ బట్టి నేను పాడతాను. అంటే పార్టీ అనేది వ్యతిరేకం కదా, అప్పుడు నేను ఎక్కువ పాడలేను కూడా. ఓకే, ఇప్పుడు చూసుకుంటూ పాడడం ఎమ్మటే వెంటనే అల్లుతూ పాడుతుంటారు, అట్లా వచ్చా మేడం మీకు? వెంటనే అల్లడం అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూస్తూ అంతే. అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఎంత టైంలో రాయగలుగుతారు ఒక పాట? 1 అవర్లో పాట రాసేస్తారు? ఇవి పాడింది జస్ట్ 1 అవర్లోనే రాసి పాడిన, అది కూడా బంజారా వర్షన్ చేసిన, తెలుగు ట్యూన్ చేసిన దానికి. ఒకసారి బంజారా వర్షన్లో పాడింది. गज्जल गणेशा सात हमर रेणू तो तांडो पेडो बेळन पूजा कर माचा घरे घरे मा खेत ये वाडे मा बरकत देन तू रे जोरे हमारे मा रंगे रंगे रे फूल तुन घालाचा माला लाडे रो गणेशा पार्वती रो बेटा शिवडू रो गणेशा पार्वती रो बेटा भाई भेय बळन पूजा तुन कराचा बाई भेय बळन अन्नदानम कराचा तांडे तांडे मतारो ना मेरा पाटा बोलाचा डबडा पर बाय रोज मरी नाचाचा तांडे तांडे मतारो ना मेरा पाटा बोलाचा डबडा पर बाय रोज मरी नाचाचा तू आज गणेशा हमारो गणेशा तू आज गणेशा लाडेरो गणेशा गज्जल गणेशा सात हमर रेणू तो तांडो पेड बेळन पूजा करमाचा. సో మీకు తెలుగులో ఎక్కువ ప్రోత్సాహం ఉంటుందా, ఈ మీ భాషలో ఎక్కువ ప్రోత్సాహం ఉంటుందా మీరు పాటలు పాడితే? నేను పాట పాడితే రెండిట్లో ఇంపార్టెంట్ చేస్తారు. నువ్వు ఏదైనా పాడగలవని అంటారు. ఓకే, తెలుగు అయినా ఓకే, ఇంకా తెలుగులో వెళ్తే ఇంకా మంచినే, ఇంకా సౌత్ ఇండియాకి పరిచయం అవుతాం కదా. మొత్తం ప్యాన్ ఇండియా అంటే అట్లా అంటారు అన్నమాట. సో అక్కడ కూడా చాలా మంది మనకు ఫస్ట్ పాడుతున్నామంటే అందులో దేనికైనా పాడగలరు అనేటట్టు గుర్తిస్తారు కదా, అదే నీకు ఉందిలే పాడతావు, దేనికైనా పాడతావు అనేసి అంటారు. ఏమన్నా ఎర్రజెండా పాటలు పాడుతున్నాము? ఎర్రజెండా ఏం లేదు. ఎర్రజెండా పాటలు ఎర్రజెండని ఎలా ఎర్రెర్రనిది జెండని అలా అంత వినడం తప్ప ఇంకా పాడలేదు. నేను పాడాలనిపిస్తే నేను ఫోన్లో అయినా షార్ట్స్ అట్లా పెట్టేసుకొని. మీరు ఎక్కువ ఏ పాటలను ఇష్టపడతారు? అంటే ప్రేమ గీతాలు కావచ్చు, విప్లవ గీతాలు కావచ్చు, సామాజిక గీతాలు కావచ్చు, ఇట్లా ఎక్కువ మీరు ఇష్టపడే పాటలు ఏంటి? అంటే నేను ఇంతకుముందు అంటున్నా కదా మెలోడీస్ అంటే ఇష్టం ఉండేది. ఆ మెలోడీస్ ఇప్పుడు ఫోక్ 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 మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అయింది. ఫోక్లో మనం కూడా ఎక్కువ గిప్పుమని డీజే వర్షన్లో వస్తే మంచిగా అనిపించాలి, అందరూ డాన్స్ చేయాలి దానికి ఊపు మీద. అంటే రాయడం పాడమేనా ఏమన్నా నటించడం? నటించడం అంటే సాంగ్స్ పాడేటప్పటికి మీరు నటించవచ్చు కదా అని చాలా మంది అడిగారు, కానీ నేను సూట్ కాను, నేను హైట్ ఉండను కదా, అట్లా నేనే అనేసి ఇగ్నోర్ చేస్తాను. అయినా నాకు షూటింగ్ ఏం నచ్చదు. షూటింగ్ ఇంట్రెస్ట్ లేదు? నచ్చదు, ఇంట్రెస్ట్ ఉండదు కూడా. ఓకే, సాంగ్స్ ఇగో షూటింగ్ అని పిలుస్తారు, వాళ్ళు ఫోన్ చేస్తారు, మీరు యాక్టింగ్ చేస్తే బాగుంటుంది అని అంటే, లేదు మీరు సాంగ్ ఉంటే చెప్పండి ఇప్పుడే వస్తా, షూటింగ్ అంటారు కదా వద్దు నేను రాలేను కూడా అనేస్తాను అప్పుడే. సో నెక్స్ట్ జానపదం, ఒక బావ మరదళ్ళు ఎట్లా కొట్టుకుంటారు, ఎట్లా తిట్టుకుంటారు, ఏం మాట్లాడుకుంటారు,
గల్ గల్ గజ్జల్ల గాజులు తెస్తాను రంగు రంగుల రైకే తెస్తాను గల్ గల్ గజ్జల్ల గాజులు తెస్తాను రంగు రంగుల రైకలు తెస్తాను గాజులేసుకోవే అర్రే. పిల్ల మోజులన్నీ తీరా గాజులేసుకోవే పిల్ల మోజులన్నీ తీరా మంజురాని మేన బావను నే కదా ఓ మరదలాని మేన బావను నే కదా మంజులా మనసు పడితేనే నీ మీద మరదాల నీ మేన బావను నే గాదా గల్ గల్ జప్పుళ్ళ గాజులు తెస్తాను తెస్తానే రంగు రంగుల రైకలు తెస్తాను గల్ గల్ జప్పుళ్ళ గాజులు తెస్తాను రంగు రంగుల రైకలు తెస్తాను గాజులేసుకోవే పిల్ల మోజులన్నీ తీరా గాజులేసుకోవే పిల్ల మోజులన్నీ తీరా మంజులా మనసు పడితేనే నీ మీద మరదలా నీ మేన బావను నే కదా మంజులా మనసు పడితేనే నీ మీద మరదలా నీ మేన బావను నే కదా ఉండి నాజుకు నడుముల దానా ఓ వయ్యారి నడకల దానా నాజుకు నడుముల దానా ఓ వయ్యారి నడుకల దానా గాజులేసుకొని నువ్వు గిర్రుమన్ను తిరిగే గుర్తొస్తలేదు అక్కడ ఉండీల రైకా దొడిగి ఎడ్ల బండెక్కి నువ్వు పోతుంటే ఓ సన్నని నడుము దానా నిన్నిడిసి బతకనే జానా ఉంగరాల కురులు బంగారు కుచ్చు జడలు మంజులా మనసు పడితేనే నీ మీద నా మరదాల నీ మేన బావను నే గాదా సో 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 చాలా చాలా అద్భుతంగా మీతో పాటు నన్ను కూడా వాడిపించడం. సో మీరు వాడుతుంటే ఒక రకమైన ఉత్సాహం, ఎందుకంటే ఈ పాటలు ఇప్పుడు అంటే కొంచెం కనుమరుగా అయిపోతున్నాయి. ఇప్పుడు ఏమున్నా ఈ లవ్ ఫెయిల్ పాటలు అని చెప్పేసి మొత్తం ఏడుపుకోటి పాటలు వచ్చినాయి. సో ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న జానపదాలు ఇంకేమన్నా ప్రజెంట్ ట్రెండింగ్ లో ఎస్ మనసుల మనసుంటలేదు వయసు మాట ఇంటలేదు కడుపుల కూడుంటలేదు కనులకు కునుకైన రాదు నా రోకంతా నీ మీదే జాను నువ్వు లేకుంటే నేనేమైపోను నా రోకంతా నీ మీదే జాను నువ్వు లేకుంటే నేనేమైపోను నీ ఎన్నెల ఏడును చూసి మందిల సైగాలు చేస్తే సందుల సాటుంగా వచ్చి చీకటి సోకులు చేస్తే అందరిలాంటి దాన్నును కాను నా జోలికొస్తే నేను ఊరుకోను అందరిలాంటి దాన్నును కాను నా జోలికొస్తే నేను ఊరుకోను. ఓకే, చాలా చాలా అద్భుతంగా పాడుతున్నారు, చాలా అద్భుతంగా పాడుతున్నారు. ఇప్పుడు మా బీఆర్కే ప్రేక్షకుల కోసం ఒక డీజే మిక్స్ ఏదన్నా. పొద్దస్తన్నా వెంట తిరుగుతుంటావు పని పాట లేనట్టు ఆగమైతావు వద్దంట వినుకుంటేనే నన్ను ప్రేమించమని అంటావు గలగల్ల సప్పుళ్ళ గాజులతోటి నా గుండె గదులన్నీ తట్టేరే పావే వించుంటున్న దానివే నన్ను కాసైనా చూడలేదే ఆగమ్మ ఆగరాదే రాధమ్మ బంగారు నా బొమ్మవే చిత్రాల నా సిన్నివే చిన్ని చిలకమ్మనే చేరవే ఆగితే ఎట్టగయో ఓ పిలగా మన్నించు నన్నిట్టయో నీ మాయ మాటలతోటి నన్ను ప్రేమలో దించేస్తేవో పొద్దస్తన్నా వెంట తిరుగుతుంటావు పని పాట లేనట్టు భాగమైతావు వద్దంట వినుకుంటేనే నన్ను ప్రేమించమని అంటావు గల్గల్ల గజ్జల సప్పుళ్ళతోటి నా గుండె గదులన్నీ తట్టేరే పావే చిన్నవాటి దానివే నన్ను మందలించదానివే. ఓకే ఓకే, నైస్ నైస్. సో చివరిగా మా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు కానీ మీ అభిమానులకు కానీ ఏమైనా చెప్పాలనుకుంటుర్రా? ఏం లేదు, ఎవరైతే కొత్త టాలెంట్స్ ఉంటారో వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కదా వాళ్ళని గుర్తించి ముందుకు తీసుకెళ్ళడం. ఓకే, ఇప్పుడున్న కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, అంటే కళాకారుల బాధలు కావచ్చు, కళాకారుల విషయాలు కావచ్చు, చెప్పాలంటే ఏం చెప్తారు? చెప్పాలంటే ఏం లేదు, అక్కడ వాళ్ళు జాబ్ ఇస్తే ఖచ్చితంగా అందరు హ్యాపీగా ఉంటారు. ఖచ్చితంగా జాబ్ ఇవ్వాలని అనుకుంటున్నాం. ఓకే, జాబ్ కావాలి. వాళ్ళు కూడా ఏదో పూర్ ఫ్యామిలీస్ ఉంటారు, కొంతమంది ఉండొచ్చు తినడానికి ఉండొచ్చు, కొంతమందికి అసలు అది అంత ఆ మాత్రం ఉండదు కదా. వాళ్ళు దాన్నే నమ్ముకొని ఉన్నారు కాబట్టి కళాన్ని నమ్ముకున్నప్పుడు మనం కూడా ఆ కళాన్ని ఎంత నమ్మి ఎంత 100% ఇస్తామో వాళ్ళు కూడా మనల్ని గుర్తించి అదే విధంగా ఆ జాబ్ ఇస్తే వాళ్ళు కూడా తృప్తిగా చెందుతారు, మంచిగా ఉంటారు. ఇంకా ఏం లేదు, ఆ ఆప్షన్ తప్ప ఎవరికైనా ఇప్పుడు
మంచి అవకాశం వస్తుందంటే ఎవరైనా వదులుకుంటారా? సో అది కూడా మనం కష్టంతో చేస్తున్నాం కాబట్టి మన కష్టాన్ని గుర్తించి వాళ్ళు ఇవ్వడానికే కదా అంత పోరాటం చేస్తున్నాం. సో అది ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. సో చివరిగా ఒక పాటతో ముగించేద్దాం. జజ్జన కర జనరే హైలేసా హోయిలాలా హోయిలా హోలేసా, జజ్జన కర జనరే హైలేసా హోయిలాలా హోయిలా హోలేసా. తల్లి నీ గుండెలపై భూలోకాన్నే ఊయలలూపే ధరణి దండాలమ్మ అమ్మ మానేలమ్మ. తల్లి నీ గుండెలపై భూలోకాన్నే ఊయలలూపే ధరణి దండాలమ్మ అమ్మ మానేలమ్మ. మట్టిని ముద్దాడుకుందాం, మట్టిని కాపాడుకుందాం, మట్టి పరిమళాల గంధం రేపటి తరాల చరితకు వందం. తల్లి నీ గుండెలపై భూలోకాన్నే ఊయలలూపే ధరణి దండాలమ్మ అమ్మ మానేలమ్మ. తల్లి నీ గుండెలపై భూలోకాన్నే ఊయలలూపే ధరణి దండాలమ్మ అమ్మ మానేలమ్మ. జజ్జన కర జనరే హైలేసా హోయిలాలా హోయిలా హోలేసా, జజ్జన కర జనరే హైలేసా హోయిలాలా హోయిలా హోలేసా. లే 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 మణులు మాగాణాలు నీ తనువుకు సింగారాలు, ఆ కొండ కోనాలు నీ మేనుకు సింగారాలు, మట్టి పరిమళాల గంధం రేపటి తరాలు చరితకు వందం. తల్లి నీ గుండెలపై భూలోకాన్నే ఊయలలూపే ధరణి దండాలమ్మ అమ్మ మానేలమ్మ. తల్లి నీ గుండెలపై భూలోకాన్నే ఊయలలూపే ధరణి దండాలమ్మ అమ్మ మానేలమ్మ. సో చాలా థ్యాంక్స్ అండి. పిలువగానే మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించి మా స్టూడియో వరకు వచ్చి మీ పాటలు పాడినందుకు చాలా కృతజ్ఞతలు. సో ఇదండి ఇవాళ ఈ పాటతో ఈ పూట కార్యక్రమం. మరో పాటతో, మరో గెస్ట్తో, మరో పాటతో ఈ పూట కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా. థ్యాంక్ యూ.